సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్న ఒక ముస్లిం మహిళను ఉద్యోగం నుండి తొలగించి తిరిగి ఉద్యోగం ఇవ్వాలంటే తమ కోరిక తీర్చాలంటూ టీడీపీ నేతలు వేధింపులకు గురి చేశారు. ఈ ఘటన హిందూపురంలో సంచలనం సృష్టిస్తోంది. బాధితురాలు అందించిన వివరాల ప్రకారం ఆమె హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. అయితే టీడీపీ నేత శానిటేషన్ కాంట్రాక్టర్ యుగంధర్ ఆమెను ఉన్నపళంగా విధుల నుంచి తొలగించారు. దీంతో ఆమె తిరిగి ఉద్యోగం ఇవ్వాలని ప్రాధేయపడగా మరో టీడీపీ నేత కగ్గాలప్ప ఆమెను లైంగికంగా వేధించడం ప్రారంభించారు. ఉద్యోగం తిరిగి కావాలంటే తన కోరిక తీర్చాలని కగ్గాలప్ప ఒత్తిడి చేసినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపులకు తాను లొంగలేదని, అలాంటివి తనకు ఇష్టం లేదని, కావాలంటే డబ్బులు ఇస్తానని ప్రాధేయపడినట్లు ఆ మహిళ వెల్లడించింది. అయినప్పటికీ టీడీపీ నేతలు మాత్రం తమ కోరిక తీరిస్తేనే తిరిగి పనిలోకి తీసుకుంటామని పదే పదే ఒత్తిడి చేసినట్లు ఆమె వాపోయారు. ఈ అమానుష ఘటనపై బాధితురాలు స్థానిక సీఐకి ఫిర్యాదు చేయడానికి వెళ్లగా ఆమె ఫిర్యాదును స్వీకరించడానికి పోలీసులు నిరాకరించినట్లు ఆరోపించారు. ఈ పరిణామంతో నిస్సహాయ స్థితిలో పడిన బాధితురాలు తనకు న్యాయం చేయాలని వేడుకుంటుంది. బాలకృష్ణ ఇంట్లో ఒక ఆడబిడ్డకు ఇలా జరిగితే ఊరుకుంటారా? నాకు న్యాయం చేయండి అని కన్నీళ్లతో అభ్యర్థించింది. ఈ ఘటనపై ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంపై ఎమ్మెల్యే బాలకృష్ణ టీడీపీ నాయకత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. అందరికీ నమస్కారం. నేను శానిటేషన్ వర్కర్ హిందూపురంలో హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఇలా చింటూ అనే వ్యక్తి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులకు ఇంటి దగ్గరకు పంపించి అమర్ అనేవాడు, చింటూ అనే వ్యక్తి ఇద్దరు నాకు ఇక్కడ పని లేకుండా చేసినారు, ఇక్కడ ఇల్లు లేకుండా చేస్తున్నారు. అదేమని అడిగితే మళ్ళీ కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే సీఏ గారు కూడా కంప్లైంట్ తీసుకోలేదు. అందువల్ల నాకు చాలా ఇదిగా ఉంది. నాకు న్యాయం చేయండి సార్, కొంచెం అర్థం చేసుకోండి. బాలకృష్ణ గారు మీకు చెప్తున్నాను, నా బాధ ఎవరు చెప్పుకోలే, మాకు ఎవరు లేరు అండగా. నాకు చాలా హింసిస్తున్నారు సార్. నాకు ప్రాణహాని కూడా ఉంది. అందుకే సీఏ గారికి చెప్తే సీఏ గారు తీసుకోలేదు. అందుకే డిఎస్పీ మేడంకి నేను చెప్తున్నాను, మేడం మీరే నాకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఎవరు లేరు మేడం, నా కొడుకు, మా అమ్మ కూడా వికలాంగురాలు. దాన్ని చాలా హింసిస్తున్నారు హాస్పిటల్లో. పని ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర పడుకోవాలంటున్నారు మేడం. ఇది ఎక్కడ న్యాయమో అడిగితే ఎవరు పట్టించుకోవట్లేదు. మా హలీలాల్ మసీద్లోకి వచ్చి నేను మాట్లాడితే వైఎస్ఆర్ తరఫున వస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళ తరఫున వీళ్ళ తరఫున నేను రాలేదు మేడం. న్యాయం జరగాలని వచ్చినాను నేను. ఆయన న్యాయం చేయట్లేదు. ఇక్కడ మీరే నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను బాలకృష్ణ గారు. మీ ఇంట్లో ఒక ఆడబిడ్డ ఇలా జరిగితే మీరు ఊరికే ఉంటారా? నా బాధ చాలా ఇదిగా ఉంది. నాకు ఈ తినేకి తిండి కూడా లేకుండా చేస్తున్నారు వాళ్ళు. మీరే నాకు న్యాయం చేయాలి ఎలాగైనా కానీ. ఇదే నా మన్నది.